సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్ అని మనం చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ఆరాధనకు చేరి వచ్చుంటుండగా పరిశుద్ధ దినము ప్రభువు దినములో గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రతి ఆదివారము ఆయన బల్లకు సమీపించి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా మరొక దినములో ప్రభువు దినములో రొట్టె విరిచే కోడికలో ఆయన సన్నిధిలో చేరి సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఈయన ఎవరు అంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈయన ఎవరు అంటే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నటువంటి దేవుడు. ఈయన ఎవరు అంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈయన ఎవరు అంటే స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. ఇట్టి స్తోత్రార్హుడైనటువంటి దేవుణ్ణి, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి మనం ఈ ఉదయకాల వేళ స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అంతేకాదు కానీ కీర్తనలు 41వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్ ఆమెన్ అని చెప్పి చూస్తుంటున్నాం. ఈయన ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఈయన ఎవరు అంటే నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. అంతేకాదు కానీ ఈయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడినటువంటి దేవుడు. ఈయన అందును బట్టి మనము స్తుతించాలి. ఈ దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడే దేవుడు. అందును బట్టి మనం స్తుతించాలి. ఈయన ఇంకా ఎవరు అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం కూడా చదువుతాం. 68వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన వారిని విమోచించిన దేవుడు. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన అనుగ్రహించినటువంటి దేవుడు. అందును బట్టి మనం ఈ ఉదయకాల వేళ ఆయన స్తుతించాలి. ఈయన ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు అంటే జీవము కలిగిన దేవుడు. జీవాన్ని సృష్టించినటువంటి ఆయన, సృష్టికర్త అయినటువంటి ఆయన, జగమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆయన. అందును బట్టి ఆయన స్తుతించాలి. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన స్తోత్రార్హుడైనటువంటి దేవుడు, ఆయన పూజార్హుడైనటువంటి దేవుడు, ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడని కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన పరాక్రమమును, ఆయన ప్రభావమును, ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన ఐశ్వర్యమును, ఆయన గొప్పతనాన్ని ఈ ఉదయకాల వేళలో ఎత్తిపడుతూ ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మనల్ని కాపాడినాడు. ఆయన మనల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారము నుండి, అంధకారమైనటువంటి ఆ యొక్క సంబంధమైనటువంటి దాని నుండి తప్పించాడు.
అగాధము నుండి తప్పించాడు, పాతాళము నుండి తప్పించాడు, శత్రువులుగా ఉండగా తప్పించాడు, బలహీనమై ఉండగా తప్పించాడు. అందును బట్టి ఆయన మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఎవరు అంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు, స్తోత్రార్హుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను చూచాడు. భూమి మీద ఉన్నటువంటి మనల్ని చూచి ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించినంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన వచ్చిన ఆ కుమారుడు, అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయుడు ఇంకా లేడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, అల్ఫా ఓమెగా అయినటువంటి దేవుడు. అటువంటి దేవాది దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించాడు. మన స్థితి ఎటువంటిది అంటే మనము ఆయన సన్నిధిలో కూర్చోడానికి కూడా యోగ్యత లేనటువంటి వారం. అటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన కార్చినటువంటి ఆ అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగాడు. ఈ లోకంలో మనము ఉన్నప్పుడు ఆయన మనల్ని చూచాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమించినటువంటి దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడు, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. పంపించినప్పుడు ఆయన ఏం చేశాడంటే మన నిమిత్తమై రక్తము చిందించాడు. మన నిమిత్తము హేళన చేయబడ్డాడు, మన నిమిత్తము అవమానపరచబడ్డాడు, మన నిమిత్తమై కొట్టబడ్డాడు, మన నిమిత్తమై హేళన చేయబడ్డాడు, నలగ కొట్టబడ్డాడు, హేళన చేయబడ్డాడు. మనమందరము గొర్రెల వలె దారి తొలగిపోయినప్పుడు మనందరినీ ఆయన చూచి ప్రేమించి మన కొరకే రక్తము చిందించాడు. ఆ రక్తధారుల్లో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను చేశాడు. అంధకార సంబంధమైనటువంటి వారిని దానిని తప్పించాడు, పాతాళం నుండి తప్పించాడు. అటువంటి దేవుణ్ణి మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అంతేకాదు కానీ ఆయన మన పట్ల చేసిన ఉపకారములకు దేని మరవక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి? విరిగి నలిగిన హృదయంతో ఆయన స్తుతించాలి. మన హృదయార్పణలు, జీవార్పణలు ఆయన అంగీకరించేవిగా ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన ఎవరు? నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. ఆయన ఎవరు అంటే జీవము కలిగిన దేవుడు. ఆయన ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. అటువంటి దేవుడు నీ పట్ల, నా పట్ల చేసినటువంటి ఆ ఉపకారములకు ఆయన మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధియుగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో ప్రభు దినములో ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వేళ చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన ఎవరు అంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన ఎవరు అంటే స్తోత్రార్హుడైనటువంటి దేవుడు.
ఆయన ఎవరంటే శాశ్వతమైన ప్రేమను మన పట్ల చూపినటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో విరిగి నలిగిన హృదయముతో ఆత్మతో సత్యముతో ఆరాధించి పూజించి నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం.